బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్వామి ఆర్ బిల్డింగ్ లో ఈ తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బిల్డింగ్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్వామి ఆర్ బిల్డింగ్ లో ఈ తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బిల్డింగ్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చేస్తున్నాం. పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్వామి ఆర్ బిల్డింగ్ లో ఈ తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బిల్డింగ్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్వామి ఆర్ బిల్డింగ్ లో ఈ తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ అయింది. బిల్డింగ్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు నార్పుతున్నారు. ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అక్కడ పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగుతున్నాయి. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 7:30 గంటలకు సమయంలో మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఏదైతే మన సంవేర్ బట్టల షోరూమ్ పైన ఏదైతే పైన 5వ అంతస్తులో ఉన్న ఒక ఇంట్లో మాత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కిచెన్ నుంచి ఒకేసారి ఎగిసిపడ్డ మంటలు మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ ప్రస్తుతానికి ఇంకా మంటల్ని మాత్రం ఆర్పుతూనే ఉన్న అగ్నిమాపక సిబ్బంది మాత్రం మనం చూడొచ్చు ఇప్పటికే చేరుకున్నారు సంఘటన స్థలానికి. ఇటు పోలీసులు మరి అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా అరగంట పైగా దాదాపుగా 45 మినిట్స్ అంటే 45 నిమిషాల నుంచి ఎగిసిపడుతున్న మంటలను అయితే మనం చూడొచ్చు విజువల్స్లో. ప్రస్తుతానికి మనకి ఈ అంశంపై ఎలా జరిగింది, ఎందుకంటే ఆ ఇంట్లో అదే సమయంలో ఒక 5గురు మాత్రం అదే ఉన్నారు. దాంట్లో ఒక అతను మాత్రం హ్యాండిక్యాప్డ్ అనేది తెలిసింది. దాంట్లో ఒక కానిస్టేబుల్ అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ అయితే వాళ్ళని కాపాడి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే తన చేతులతో ఎత్తుకొనేసి అయితే వాళ్ళు కాపాడడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ప్రస్తుతం. చెప్పండి స్వామి, ఏం జరిగింది అసలు? పైన ఫైర్ యాక్సిడెంట్ మనకి 7:50కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం ఆ ఇన్ఫర్మేషన్ రాగానే పైకి వెళ్ళేసరికి ఫుల్ మంటలు ఉంటే ఆల్రెడీ అందులో మొత్తం 5-6 మంది ఉండే. అందులో మనం ఆల్రెడీ 2 బయటకు వచ్చారు. సో ఆ పక్కన డంబుల్స్ ఉంటే వీటిని పట్టుకొని అవి డోర్ ఇరగొట్టి వాళ్ళని బయటికి తీసుకొని రావడం జరిగింది.
దాని తర్వాతనే ఇప్పుడు ఇంకా హెవీ అయిపోయినాయి మంటలు. ఒకటే ఇల్లు ఉందా ఏంది? 5గురే ఉన్నారా? ఇంకెవరైనా పక్కన ఇంకెవరైనా? ఓనర్స్ ఇంకా పని వాళ్ళు ఉండే మొత్తం ఓవరాల్. ఓనర్ ఇంట్లో జరిగింది. ఓనర్ ఇంట్లో జరిగింది. అది షాక్ సర్క్యూట్ వల్ల జరిగింది అది. ప్రస్తుతానికి ఒక్కరే వాళ్ళ బాబు. ప్రాణ నష్టం అయితే ఎవరికి ఏం జరగలేదు కానీ ఎవరికి ఏం తెలియదు. ఇంకా లోపల అయితే బాగానే కలిగింది. మనము కిటికీలు అవన్నీ డోర్స్ విండోస్ వలగొట్టి ఒక 5 మెంబర్స్ రెస్క్యూ చేసినాం అందరం. నేను మన కానిస్టేబుల్ ఇంకొక హోమ్ గార్డ్ కలిసి 5 మెంబర్స్ రెస్క్యూ చేసేసినాము. పంజాగుట్ట పోలీస్ స్టేషన్, పంజాగుట్ట ట్రాఫిక్ ఒక 5 మెంబర్స్. చెప్పండి అన్న. రైట్, అదే మనకు తెలుస్తుంది. అయితే పంజగుట్ట పోలీస్ కానిస్టేబుల్ మాత్రం ఇటు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ మరియు స్టేషన్ కానిస్టేబుల్ అయితే రిస్క్ చేసి మాత్రం ప్రాణ నష్టం లేకుండా ఆ ఇంట్లో ఉన్న 5గురిని అయితే కాపాడగలిగారు. కానీ దాంట్లో ఉన్న వస్తువులు కావచ్చు మిగతా భారీ ఎత్తున అయితే నష్టపోయిందనేసి అని చెప్తున్నారు. అదే కాకుండా ఎందుకంటే డోర్లు లాక్ ఉండడం వల్ల డోర్లు కావచ్చు, ఆ విండోస్ కావచ్చు, అవన్నీ పలగొట్టి మనం విజువల్స్లో చూస్తున్నట్లయితే డంబల్తో, ఒక గట్టి డంబల్తో డోర్లను పలగొట్టి ఆ డోర్ని వలగొట్టేసి దాంట్లో ఉన్న ప్రజలు ఏదైతే ఉన్నారో మన హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఇటు మిగతా ఓనర్స్ కావచ్చు, వాళ్ళని కాపాడడం అయితే రిస్క్ చేసి కాపాడడం జరిగింది. కిరణ్ మై, అయితే క్రాంతి, ఇంకా మంటలు అదుపులోకి రాలేదా? కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతున్నాయా? రైట్, ప్రస్తుతానికైతే ఇంకా మంటలు అయితే ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా ఇది 45 నిమిషాల పాటు కొనసాగుతున్న మంటలు. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసినా కూడా 48 నిమిషాలైనా కూడా ఆరని మంటలు. మనం ఇప్పటికీ ఎగిసి పడుతున్న మంటలు అయితే పూర్తి విధంగా ఏదైతే 5వ అంతస్తులో ఉన్నదో, 1 కాదు 2 కాదు, మొత్తం అంతా ఆ ఫ్లోర్ మొత్తం అంతా మంటలు ఇంకా ఆ అదుపులోకి అయితే రాలేదు కిరణ్ మై. బట్ అది ఆర్పడానికైతే ఇంకా ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది కూడా. అయితే ప్రాణహాని అయితే ఏం జరగలేదు, కానీ లోపల ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ అవకాశాలు ఉన్నాయా? జరిగిన తర్వాత అదే రైట్, ప్రాపర్టీ మాత్రం భారీ ఎత్తున ప్రాపర్టీ డ్యామేజ్ అయింది అనేసి నేను తెలుసు. ఈ సంఘటన తెలిసిన ఒక కామన్ మ్యాన్ కూడా వాళ్ళని కాపాడడానికి పైకి వెళ్ళాడు. మనం అతనితో మాట్లాడి తెలుసుకుందాం. మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత పైకి వెళ్ళారా? వాళ్ళు ఏం జరిగింది చెప్పండి. నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను. సో ఇక్కడ నిల్చున్నారు, చాలా మంది నిల్చున్నారు. అక్కడ నుంచి పొగలు వస్తున్నాయి, బాగా వస్తుంటే నేను కూడా వెళ్ళాను, కానిస్టేబుల్స్ వాళ్ళతో పాటు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొంచెం ఒక వాటర్ బాటిల్ ఉండేది, ఆ బాటిల్లో కొంచెం ఫైర్ కొంచెం ఆర్పి అక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళాను. ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ వెళ్ళాను. బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ డంబుల్స్ ఉండేవి, కొన్ని కేజీస్వి. బాత్రూంలో 2 అమ్మాయిలు ఉండేటోళ్ళు. ఒక అమ్మాయి అక్కడ నిల్చుంది, అక్కడ అమ్మాయి నిల్చుండి. ఆ 5 kg డంబులు వాళ్ళకి ఇచ్చి అక్కడ నుంచి బ్రేక్ చేయమని చెప్పి వాళ్ళు బ్రేక్ చేశారు. అది బాత్రూమ్ చిన్న హోల్ ఉంటుంది కదా, అది మొత్తం వచ్చేసింది. వచ్చిన తర్వాత అందులో నుంచి 2 అమ్మాయిలు బయటకు వచ్చినారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఓనర్ ఎవరో లోపల ఉన్నారు అనమాట. వాళ్ళకి సిగ్నల్స్ ఇచ్చాం. అంత సార్ వాళ్ళు వచ్చారు, చేస్తున్నారు. అప్పుడు వాళ్ళంతా చేస్తుంటే మరి నేను లోపల దిగి ఇద్దరు, ఒక వైఫ్ అండ్ కొడుకు ఉన్నట్టున్నారు, కొడుకు కూతురు అనుకుంటా, బయటకు తీసుకొచ్చాను వాళ్ళకి. సార్ కూడా అక్కడ నుంచే వచ్చారు. ఆయన వైఫ్ అనేది ముందు గేట్ నుంచి వచ్చింది. సో అక్కడితే అందరూ బయటకు వచ్చేసారు. టీం అయితే వచ్చింది, సార్ వాళ్ళు వచ్చేసారు. అప్పులోపు మొత్తం అంతా చేసేసారు సార్ వాళ్ళు వచ్చి. అది జరిగింది. రైట్, ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ప్రాణ నష్టం జరగకుండా అప్పటికే పోలీసులు చాకచుక్కిగా వాళ్ళని అయితే కాపాడడం జరిగింది. అండ్ ఏదైతే మనకు ఆ ఇంట్లో ఇరుక్కున్న ఓనర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడైతే ప్రయత్నం చేద్దామో. ప్రస్తుతానికి వాళ్ళు కాపాడేసి, ఎందుకంటే ఒక అబ్బాయి దాంట్లో హ్యాండిక్యాప్డ్ అనేది తెలుస్తుంది. మనం వాళ్ళతో మాట్లాడి ఒకసారి చూద్దాము అసలు ఏం జరిగింది, అసలు ఏంది అనేసి అని. వాళ్ళు మాట్లాడారంట, జస్ట్ చూపించారు. నేను మాట్లాడలేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆమె కొంచెం రైట్, మనం చూడొచ్చు వాళ్ళు ఇంకా ఈ షాక్ లో నుంచి అయితే తేలుకోలేకపోతున్నారు. మనం ఆ అబ్బాయిని అయితే హ్యాండిక్యాప్డ్ అని తెలుస్తుంది, మెంటలీ కొద్దిగా ఇది ఉన్నట్టున్నాడు, అతను మాట్లాడలేకపోతుండు, తను రోధిస్తుంది. ఈ సంఘటన నుంచి అయితే తను తట్టుకోలేకపోతుంది మా విజువల్స్ లో చూసుకున్నట్లయితే. కానీ ఇంకా మంటలను ఆర్పడానికి అయితే అగ్నిమాపక సిబ్బంది మరో ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. క్రాంతి, ఈ ప్రమాదం అయితే 5th ఫ్లోర్లో జరిగింది. అయితే కింద బట్టల కాంప్లెక్స్ అవన్నీ కూడా ఉన్నాయి, వాటికి ఏమైనా మంటలు వ్యాపించే సూచనలు ఉన్నాయా? Come here, chair. Aram se आओ. Very good, sir. Very good.
और आजा भाई बाहर चलो तुम पहले बाहर चलो लोग आते अरे नहीं मैं उसको बेटा अंदर है आजा माँ बच्चों आजा आजा ए ना ना వెళ్ళే మా గప్పుకొని सलीम तू अंदर जा सलीम तू जा सलीम अंदर ए इससे नहीं हो रहा अब పోతాం కాదు ఫస్ట్ రైట్ ఇక పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. స్వామి ఆర్ బిల్డింగ్ లో తెల్లవారుజాము నుంచి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బిల్డింగ్ లో అయితే పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగాయి. అయితే అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. बाहर आ जाओ आ जाओ सर आ जाओ किधर है इधर आ जाओ आवाज सुन के आ जाओ सर यहाँ पे टच मतलब टच आ जाओ आ जाओ कम हियर चेयर आराम से आओ अरे वेरी गुड सर वेरी गुड और आजा भाई बाहर चलो तुम पहले बाहर चलो लोग आते अरे नहीं मैं उसको बेटा अंदर है आजा माँ बच्चों आजा आजा ए ना ना వెళ్ళే మా గప్పుకొని सलीम तू अंदर जा सलीम तू जा सलीम अंदर ए इससे नहीं हो रहा अब పోతాం కాదు ఫస్ట్ लोग समझ लेना जरा पहना सर दूर से थोड़ा बाग मारता हाँ दबा के मार के धूप बाग मारा बहुत बुरी आंच लगी है हाँ बाहर आ जाओ आ जाओ सर आ जाओ किधर है इधर आ जाओ आवाज सुन के आ जाओ सर यहाँ पे टच मतलब टच आ जाओ कम हियर चेयर आराम से आओ अरे वेरी गुड सर वेरी गुड और आजा भाई बाहर चलो तुम पहले बाहर चलो लोग आते अरे नहीं రైట్ ఇక లైవ్ చూస్తున్నాం మనం బిల్డింగ్ లో స్వామి ఆర్ బిల్డింగ్ లో అయితే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెస్క్యూ టీం అయితే 5గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇంకా మంటలైతే ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కింద కాంప్లెక్స్లో అయితే ఉన్నాయి. మంటలు వ్యాపిస్తాయా లేదా అనేది అయితే పూర్తి సమాచారం అయితే మనకు తెలియాల్సి ఉంది. ఇక్కడ మనం విజువల్స్లో అయితే చూస్తున్నాం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డోర్స్ని విండోస్ని కూడా బ్రేక్ చేసి లోపల మంటలు ఉన్నప్పటికీ కూడా సురక్షితంగా వాళ్ళు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం ఆ ఫ్యామిలీలో ఉన్న 5గురిని అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే బయటికి తీసుకొచ్చారు. అలాగే ఇంకా మంటలు అయితే కంట్రోల్ అవ్వనప్పటికీ కూడా లోపల ఇంకా ప్రాపర్టీ అయితే డ్యామేజ్ అయితే ఘోరంగా జరగవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతాయా లేదంటే ఇంకా బిల్డింగ్లో ఎవరైనా ఉన్నారనేది అయితే డీటెయిల్స్ ఇంకా పూర్తిగా మనకు తెలియాల్సి ఉంది. आजा माँ बच्चों आजा ए ना ना వెళ్ళే మా గప్పుకొని